శ్రోతలందరికీ కూడాను శ్రీశ్రవణ్ ఛానల్లో భాగవత కథలో తృతీయ స్కందంలో మనం కర్దమ ప్రజాపతికి దేవాహుతిని మన స్వయంభూ మను ఇచ్చి పెళ్లి చేశారు అన్న కథ వరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వీరి వివాహం అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు అమ్మాయిని అత్తవారింట వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. దేవహూతి భర్తను దైవంగా భావించి ఆయనకు సేవలు చేస్తూ ఉండేదన్నమాట. దేవహూతి కామ సంబంధమైన కోరికలను, కపటమును, ద్వేషాన్ని, లోభాన్ని, అహంకారాన్ని వదిలిపెట్టేసింది. భర్త పట్ల అచంచలమైన విశ్వాసం, గౌరవం పెంపొందించుకుందనమాట. ఇంద్రియ నిగ్రహాన్ని అలవరుచుకుంది ఆవిడ. భర్త మనస్సు కనిపెట్టి సేవలు చేయసాగిందట. ఆవిడ ఆ సేవలు చేయడంలో తన సంగతి పూర్తిగా మర్చిపోయింది. ఆవిడ దేహం రోజు రోజుకి కృషించిపోయిందిట. ఆ సేవలతోటి, ఆ నిష్టలతోటి. ఈ విషయాన్ని గమనించాడు మన కర్దముడు. ఒకరోజు ఆవిడని పిలిచి దేవహూతితోటి అన్నట్ట, మన వివాహం అయినది మొదలు నువ్వు నన్ను చాలా శ్రద్ధతోటి సేవిస్తున్నావు. నీ దేహం గురించి నువ్వు పట్టించుకోవట్లేదు. దేహదారులందరికీ తమ దేహంతో ఇష్టంగా ఉంటుంది. కానీ నువ్వు నీ దేహాన్ని క్షీణించిపోతున్నా లెక్క చేయకుండా నా సేవలు చేస్తూ తృప్తి పడుతున్నావు. నువ్వు అసలే క్షత్రియకాంతవు. అన్ని భోగాలు అనుభవించే హక్కు నీకుంది. కాబట్టి నువ్వు ఏ ఏ భోగాలు అనుభవించదలుచుకున్నావో నాకు చెప్పు అన్నాడు కర్దముడు. అప్పుడు ఆవిడ సిగ్గుపడుతూ స్త్రీ సహజమైన సిగ్గుతోటి తల వంచుకొని అందిట, నాథా, మీరు అమోఘమైన యోగమాయలకు అధిపతులు. మీరు చెప్పిన దాంట్లో అసత్యం ఏమీ లేదు. ఒకసారి మీరు మన వివాహ సమయంలో నాతో అన్నమాట గుర్తు తెచ్చుకోండి. మనకు సంతానం కలిగే వరకు గృహస్థాశ్రమంలో ఉంటాను. తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తానని అన్నారు కదా! కానీ మీరు ఆ దిశగా ఇప్పటివరకు ప్రయత్నం చేయలేదు. మనకు సంతానం కలగలేదు. నాకు సంతానం కోరిక తీర్చండి. ఉత్తమమైన భర్త ద్వారా సంతానం పొందడం కంటే భార్యకి ఏంటి కావాలింకా అని అడిగిందిట. అప్పుడు భార్య మనసులో ఉన్న కోరికలను అర్థం చేసుకున్నాడు కర్దముడు. తన యోగ మాయతోటి ఒక అందమైన విమానాన్ని నిర్మించాట. అది ఒక చోట ఉండగలదు. అన్ని చోట్లకి ఎగరగలదు. కోరిన వస్తువుల్ని, అవసరాల్ని సమకూర్చగలదు. ఇవన్నీ చూసిన తర్వాత అందులోనే బోలెడన్ని పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలు అన్నీ వచ్చేలాగా ఆయన సృష్టి చేశాట. ఆ విమానంలో వేరు వేరు అంతస్తులు, పడక గదులు, శయ్యలు, మెత్తని పరుపులు అన్నీ ఉన్నాయట. తాను సృష్టించిన మాయా విమానాన్ని చూసి కర్దముడే ఆశ్చర్యపోయాట. కానీ దేవహూతికి తృప్తి కలగలేదట. ఎక్కడ చూసినా ప్రాణం లేని వస్తువులే కనబడుతున్నాయి. పరిచారికలు, చెలికత్తెలు కనబడట్లేదు. తనకు స్నానం చేయించేవారు, అలంకరించేవారు ఎవరు లేరని బాధపడుతుంట. ఆవిడ మనసులో బాధని కనుక్కున్నాడు కర్దముడు. ఆవిడతోటి ఇలా అన్నాడు, అది బిందు సరోవరం. పరమాత్మ ఆనంద బాష్పాలతో నిండిపోయి ఉంటుంది ఆ సరోవరం. దాంట్లో అందరి కోరికలు తీరుతాయి. నువ్వు వెళ్ళి ఆ బిందు సరోవరంలో ఒకసారి మునుగు. ఆ తర్వాత వచ్చి ఈ విమానాన్ని ఎక్కు అని చెప్పాట. ఆవిడ ధరించిన వస్త్రాలన్నీ చాలా మలినంగా ఉన్నాయట ఆ టైంలో. అలా తల వెంట్రుకలు అన్నీ తైల సంస్కారం లేక జడలు కట్టిపోయి ఉన్నాయి. అటువంటి దేవహూతి భర్త ఆజ్ఞ మేరకు బిందు సరోవరంలో ప్రవేశించి స్నానం చేయడానికి వెళ్ళగానే లోపల నుంచి 1000 మంది అందమైన అమ్మాయిలొచ్చి నమస్కరించి, అమ్మా, మేము మీ పరిచారికలో, నువ్వు ఏది చెప్తే అది చేస్తాం, ఆజ్ఞాపించండి అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఆవిడకి అభ్యంగన స్నానం చేయించి, మంచి వస్త్రాలు కట్టి, ఆభరణాలు చేసి, రుచికరమైన వంటలు చేసి అన్నీ ఆవిడకి పెట్టి, అప్పుడు దేవహూతికి అమితమైన సౌందర్యంతో మెరిసిపోతూండడం మొదలుపెట్టిందట. తనను తాను అద్దంలో చూసుకుని మురిసిపోయిందట. తనను వేల కొలది చెరుడు సేవిస్తూ ఉండగా భర్త వద్దకు వచ్చింది. భర్త యొక్క మహిమలకి ఆశ్చర్యపోయిందట ఆవిడ. అత్యంత సౌందర్యంతో శోభిల్లుతున్న తన భార్య దేవహూతిని చూసి కర్దముడు ఆవిడతోటి విమానం ఎక్కి బోళ్ళన్ని రోజులు వాళ్ళిద్దరూ విమానంలో విహరిస్తూ కొంతకాలంలో వాళ్ళకు 9 పిల్లల్ని కన్నారట. కుమార్తెల్ని కన్నారు. వారంతా కూడాను సర్వాంగ సుందరులు. సంతానం కలగడంతోటి కర్దముడికి శ్రీహరి మాట గుర్తుకొచ్చింది. వెంటనే సన్యాసాసనం స్వీకరించి వెళ్ళిపోవడానికి సిద్ధుడయ్యాట. అప్పుడు ఆవిడ అందిట, నాథ, మన వివాహ సమయంలో మీరు అన్న మాటను పాటిస్తున్నారు కానీ కుమార్తెల సంగతేంటి? ఆడదాన్నైనా నేను వారికి భర్తలను వెతకలేను కదా! నీ కుమార్తెలు తమ తమ భర్తలను వెతుక్కోవాలి కదా! పైగా నేను ఇంతకాలం మీతో పాటే ఉన్నాను. ఈ సంసార జీవితం మీద నాకు విరక్తి కలిగింది. నాకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక కుమారుణ్ణి ప్రసాదించరా? ఎందుకంటే ఇన్నాళ్ళు మీతో ఉన్నా కూడాను నేను ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకోలేకపోయాను. కాబట్టి మీరు నాకొక పుత్రుణ్ణి కూడాను ప్రసాదించి ఈ పిల్లలకి పెళ్లి చేయండి అని చెప్పిందిట.
అప్పుడు "ఓ సాధ్వి, ఎన్నటికీ దుఃఖితురాలు కావు నువ్వు. నీకు పుత్రులు లేరు అన్న బాధ అవసరం లేదు. నీ గర్భవాసాన సాక్షాత్తు పరమాత్మ పుత్రుడుగా జన్మించబోతున్నాడు. పరమాత్మ నాకు ఆ వరం ప్రసాదించాడు. ఇప్పటి నుండి నువ్వు ఆ పరమాత్మను భక్తితో పూజించు. నీ పూజలు ఫలిస్తాయి. నీకు శుభం కలుగుతుంది. నీ పూజలు ఫలించి పరమాత్మ నీ యొక్క కీర్తిని ఇనుమడింపచేస్తాడు. మనకు పుత్రుడుగా ఆయన జన్మిస్తున్నాడు. మన జన్మలను సార్థకం చేస్తాడు. ఆయనే నీ కుమారుడే నీలోని అజ్ఞానాన్ని, అవిద్యని పోగొడతాడు. తత్వజ్ఞానాన్ని బోధిస్తాడు. నీకు ముక్తిని ప్రసాదిస్తాడు" అంటూ చెప్పాట. భర్త మాటలు విన్న దేవహూతి పరమానంద భరితురాలైపోయి భర్తను, ఇటు పరమాత్మను చాలా శ్రద్ధతో పూజించసాగింది. కొన్ని రోజుల తర్వాత ఆవిడ గర్భం ధరించింది. పరమాత్మ ఆవిడికి పుత్రుడుగా జన్మించాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ, సనకాదులు, మరీచి మొదలగు వాళ్ళందరూ కూడాను పసిబిడ్డగా అవతరించిన ఆ పరమాత్ముని చూడడానికి ఈయన ఆశ్రమానికి వచ్చారు. "కర్దమా, నీవు నా ఆదేశాలను చక్కగా పాటించావయ్యా. ఆ పరమాత్మనే పుత్రుడిగా పొందగలిగావు. నీ కుమార్తెలకు వివాహం చేయ సమయం వచ్చింది కాబట్టి ఆ కుమార్తెలను ఈ ఋషులకు ఇచ్చి వాళ్ళని భర్తగా పొందిన నీ కుమార్తెలు ఈ సృష్టిని కొనసాగిస్తారు. వారి వారి వంశాలను వృద్ధి చేస్తారని చెప్పి ఈ మరీచి మొదలగు మహామునులు వారి వారి గుణాలను బట్టి నీ కుమార్తెలను వారికిచ్చి వివాహం చెయ్యి" అని చెప్పాట. తర్వాత మరీచి మొదలగు ఋషులు అక్కడే ఉంచి ధనకాదులతోటి నారదుడితో కలిసి సత్యలోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మ. ఆ ప్రకారంగా బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత కర్దముడు బ్రహ్మదేవుని ఆదేశానుసారం తన కుమార్తెలను మరీచి మొదలగు మహామునులకిచ్చి వివాహం జరిపించాడు. మరీచికి కళ అను కన్యను, అత్రికి అనసూయ అనే కన్యను, అంగీరసునికి శ్రద్ధ అనే ఆవిడ్ని, పులస్త్యునికి హవిర్భువు అనే కన్యను, పులహునికి గతి అనే కన్యను, అథర్వునకు శాంతి అనే కన్యను, క్రతువుకి క్రియ అనే కన్యను, భృగువుకి ఖ్యాతి అన్న కన్యను, వశిష్ఠునికి అరుంధతి అనే కన్యనిచ్చి వివాహం జరిపించాడనమాట. వివాహం తర్వాత ఆ మహామునులందరూ భార్యా సమేతంగా కర్దముని వద్ద అనుజ్ఞను తీసుకుని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. ఆ శ్రీహరి తనకు కుమారుడుగా జన్మించాడు అని పొంగిపోయాడు కర్దముడు. ఏకాంతంగా ఉన్న ఆ శిశువు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆయనతోటి ఇలా అన్నాడు: "ఓ దేవా, మా బోటి మానవులు అనునిత్యం ఏదో ఒక రూపంలో పాపాలు చేస్తూనే ఉంటాం కదా! అటువంటి మాకు ఎన్నో పూజలు చేస్తే గాని దేవతలు ప్రసన్నులు కారు. మహామహా యోగులు ఎవరం కనులారా చూడ్డానికి తపస్సు, సమాధి ద్వారా ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి నీవు విషలోలురైన మా ఇంట్లో శిశువుగా జన్మించావు. మేము నీ పట్ల చూపిన భక్తికి సార్థకత లభించిందయ్యా. భక్త పరాధీనుడు అని మరొకసారి నువ్వు రుజువు చేసుకున్నావు" అంటూ ఆయనని అనేక విధాలుగా కీర్తించట. ఇంకా అంటున్నాడు: "ఓ దేవా, నీవు ప్రకృతి స్వరూపుడువు, పరమేశ్వరుడు, పురుషుడవు, మహాతత్వపరుడువు, కాలపురుషుడవు, సర్వం తెలిసినవాడువు. ఇప్పుడు ఈ కపిల రూపంలో" అంటే కపిలుడు అని పేరు పెట్టారు కదా! "ఈ కపిల రూపంలో నా గృహంలో ఉద్భవించావా మహానుభావా! నువ్వు నాకు పుత్రుడిగా జన్మించడం వల్ల నేను పితృరుణం, ఋషి రుణం, దేవరుణం నుండి కూడా విముక్తున్నయ్యాను. నన్ను అనుగ్రహించు" అంటూ వేడుకున్నట్ట. అప్పుడు శ్రీహరి కర్దమునితోటి ఇలా అన్నాడు. అంటే కపిలుడు వాళ్ళ కొడుకు అయిన శ్రీహరి అనమాట. ఇలా అన్నాడు. ఏమని? "వైదిక కర్మంలో గాని, అలౌకిక కర్మంలో గాని నా మాటయే ప్రమాణంగా నువ్వు ఆచరించావు. నేను నీకు పుత్రుడిగా జన్మించానని మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడం కోసం నేను కుమారుడిగా జన్మించాను. ఈ లోకంలో ఉన్న మునులు తాము ముందు జన్మల్లో చేసిన కర్మ వాసనల నుండి వారి వారి సూక్ష్మ దేహాలను విముక్తి కాక బాధపడుతున్నారు. అటువంటి వారికి ఆత్మదర్శనం చేయడానికి అనువైన తత్వాన్ని ఉపదేశించడానికే నేను ఈ అవతారాన్ని ఎత్తాను. ఈ ఆత్మజ్ఞానం పూర్వం ఉండింది, కానీ ప్రస్తుతం నశించిపోయింది. దాన్ని తిరిగి ఉద్ధరించడానికే నేను కపిలుడుగా జన్మించాను. నీవు కోరినట్టుగా నీకు సన్యసించుటకు అనుమతిస్తున్నాను. ఇక నువ్వు నీ కోరిన చోటకి వెళ్ళు. నువ్వు చేసే కర్మలన్నీ నాకు అర్పించి నిష్కామ కర్మలు ఆచరిస్తూ నన్ను సేవిస్తూ తుదకు నన్నే చేరుకుంటావు నువ్వు" అంటూ సంసార బంధనాల నుండి విముక్తుణ్ణి చేసేసాట. ఈ రకంగా కర్దమ దేవహూతులకి కపిలుడి రూపంలో మన శ్రీహరి జన్మించాడు. ఆయనే తర్వాత మనకి సాంఖ్య శాస్త్రాన్ని కూడాను చెప్పారు. సూత పౌరాణికుడు చెప్తున్న భాగవతాన్ని వింటున్న సౌనకుడు: "ఓ సూత పౌరాణికుడా, తనకు జన్మంటూ లేకపోయినా, తాను జన్మ ఎత్తవలసిన అవసరం లేకపోయినా, ఈ లోకంలో తత్వజ్ఞానాన్ని బోధించడానికి పరమాత్మ తన మాయాశక్తితోటి కపిలుడిగా దేవహూతి గర్భంలో జన్మించాడు
ఆ పరమాత్మ కథలు మేము ఎన్నో విని ఉన్నాం. కానీ పరమాత్మ అవతార లీలలు ఎన్ని సార్లు విన్నా మాకు తృప్తి కలగడం లేదు గాబట్టి, ఆ పరమాత్మ అవతార లీల మాకింకా విస్తారంగా చెప్పండన్నాడు. అప్పుడు "ఓ బ్రాహ్మణోత్తములారా! ఇప్పుడు మీరు నన్నడిగినట్టుగా విదురుడు కూడాను మైత్రేయుడిని అడిగాడు. అప్పుడు మైత్రేయుడు ఏం చెప్పాడో అది మీకు చెప్తాను వినండి" అంటూ చెప్తున్నాడట. ఏమని? "విదురా! తన తండ్రి అయిన కర్దముడు సన్యసించి వెళ్ళిపోగా, కపిలుడు తన తల్లి దేవహూతితోటి బిందు సరోవరం వద్ద ఒక ఆశ్రమంలో ఉంటున్నాడు. దేవహూతికి బ్రహ్మగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే తన కుమారుడు కపిలుడిని చూసి దేవహూతి ఇలా అడిగింది. ఏమని? భూరిమదీయమోహతమముంబెడబాప సమర్థులన్యులవారలు నీవు కాక నిరవధ్యా నిరంజన నిర్వికార సంసారలతాల విత్ర బుధ సత్తమ సర్వశరణ్యా ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక ఆ కుమారా! నేను ఇప్పటివరకు ఈ ప్రాపంచిక విషయాలతో పాకులాడుతూ, ఇంద్రియాల లోలత్వానికి, అజ్ఞానం అనే అంధకారంలోనూ మునిగిపోయున్నాను. ఇన్ని జన్మల తర్వాత నా అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించడానికి పుత్రుడు నాకు కలిగాడు. నువ్వు నాకు కుమారుడిగా పుట్టడం నా అదృష్టం. నువ్వు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడువని నాకు తెలుసు. అజ్ఞానం అనే చీకట్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు సూర్యుడి వల్లే ఈ లోకంలోకి నువ్వు ఉదయించావయ్యా! మానవుల దేహాల యందు అహంకారము, మమకారము, అభిమానము, అసూయ అన్నీ నీ మాయ వల్లనే కల్పింపబడ్డాయి గదా! వాటిని పోగొట్టడానికి నువ్వు తగినవాడివి. అందుకని నేను నిన్ను శరణం వేడుతున్నాను. ఈ సంసారం అనే మహావృక్షాన్ని మొదలంటూ నరకడానికి గొడ్డలి వంటి వాడివి నువ్వు. నాకు ఈ ప్రకృతి గురించి, ఈ ప్రకృతి పురుషుడు గురించి వివరంగా చెప్పు. నీ వల్ల ఈ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలనుందని నమస్కరించి అడుగుతోందట. సామాన్య జనుల్లోకి ముక్తి మార్గాన్ని బోధించే భక్తి యోగం గురించి తన తల్లి తనను అడగడం చూసి కపిలుడు ఎంతో సంతోషించాడు. ఆవిడతోటి ఇలా చెప్తున్నాడు. అమ్మా! నీకు నమస్కారం. ఈ లోకంలో మానవులకు మోక్షాన్ని ప్రసాదించేది, పరమాత్మకు కూడా ఇష్టమైనది ఒక భక్తి యోగమే. మానవులు సుఖములను, దుఃఖాలను ఈ భక్తి మాత్రమే నివారింపగలుగుతుంది. ఓ తల్లి! నా పూర్వజన్మలో ఋషులు సమము, దమము మొదలగు అంగాలతో కూడిన పరమాత్మ యోగం గురించి అడిగారు. అప్పుడు నేను వారికి చెప్పిన విషయాలే ఇప్పుడు నీకు చెప్తాను అంటూ చెప్తున్నట్ట. జీవులకు బంధనాలు కలిగించాలన్నా, మోక్షం పొందాలన్నా వారికి మనసే కారణం. ఎందుకంటే, ఈ మనస్సు ఎప్పుడూ ప్రాపంచిక విషయాలు అంటే, ఎదురుగుండా కనబడుతున్న విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. వాటి మీద బంధాలు ఏర్పడుకునేలాగా చేస్తుంటుంది మనకి. ఈ మనస్సుకు ఉన్న ప్రధాన లక్షణం ఏంటో తెలుసా అమ్మా నీకు? ఎప్పుడు నాది, నాది, నేను అనే వాటి వల్ల కలిగే కోరికలు, లోభత్వం, కోపం వీటికి లోబడి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మనస్సు ఆ కోరికలు, లోభత్వాన్ని విడిచిపెట్టి నేను, నాది అనే భ్రాంతిని తొలగించుకుంటుందో అప్పుడది పరిశుద్ధం అవుతుంది. అప్పుడు ఆ మనసు సుఖాలని, దుఃఖాలని రెండిటిని కూడాను సమానంగా చూస్తుంది. అప్పుడు జీవుడు తాను ఎవరో తెలుసుకోగలుగుతాడు. తాను ఈ దేహం కాదు, ఈ దేహం కన్నా వేరైనది మరొకటి ఉంది. అదే సూక్ష్మ రూపంలో ఉన్న ఆత్మస్వరూపం. అదే అసలు స్వరూపం. అప్పుడు ఆత్మను జ్ఞానం, వైరాగ్యంతో కూడిన మనసుతోనే తెలుసుకోగలం మనం అని చెప్పాడనమాట. అప్పుడు మానవుడు పుట్టినప్పటి నుండి తల్లి, తండ్రి, భార్య, పుత్రుడు, బంధువులు వీళ్ళ మీద ఆసక్తితో బతుకుతున్నాడు. జీవుని బంధనాలకు ఇవే కారణం. భార్యాబిడ్డల మీద చూపుతున్న ఆసక్తి భగవద్భక్తుల మీద, సాధువుల మీద చూపిస్తే మోక్షానికి ద్వారం వంటిది అని పెద్దలు చెప్తున్నారనమాట. అలాంటి సాధువులు ఎలాంటి వారై ఉండాలంటే ఎల్లప్పుడూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఉండాలి. సాటి వారి మీద దయ కలిగి ఉండాలి. సర్వజీవులకు ఎలాంటి అపకారం చేయకుండా వారి క్షేమాన్ని, సుఖాన్ని కోరుకున్న వారై ఉండాలి. శత్రువులనేవాళ్ళు అసలు ఉండకూడదు వాళ్ళకి. శాంతి కాముకులై ఉండాలి వాళ్ళెప్పుడు. శాస్త్రాన్నే ప్రమాణంగా పాటించాలి వాళ్ళు. శాస్త్ర విరుద్ధంగా ఒక్క పని కూడా చేయకూడదు వాళ్ళు. అలాంటి వాళ్ళని సేవిస్తే మనలాంటి మానవులకు మోక్షానికి దారి చూపించగలరు వాళ్ళు అంటూ చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడు?
హరి మంగళగుణ కీర్తన పరుడై తగనార్జవమున భగవత్పరులన్ కరమనురక్తి భజించుట నిరహంకారముగనుంట నిశ్చలుడగుటన్ ఆ ఆ తల్లి, సాధువులను గుర్తించడం ఎలాగో కూడా చెప్తాను నీకు, విను మరి. ఆ సాధువులు దొంగ సాధువులు కూడా అయ్యుండొచ్చు కదా మరి. అలా కాకుండా అసలు సాధువులను ఎలా గుర్తించాలి అన్నది చెప్తాను విను. సంసారంలో ఉంటూ కూడా ఉంటారట అలాంటి వాడు. వాడికి వేరే ఆలోచన, ధ్యాస ఉండదట. శ్రీహరి కోసమే వారు కర్మల్ని విడిచిపెడుతుంటారు. భార్యాపుత్రుల యందు మోహాన్ని పెంచుకోరు వాళ్ళు. అవసరమైతే వారిని విడిచిపెట్టగలిగే స్టేజ్‌లో ఉంటారట. ఎల్లప్పుడూ నాకు సంబంధించిన కథలు అంటే కపిలుడు చెప్పుకుంటున్నాడు నాకు అంటే శ్రీహరి కదా అక్కడ. వాటినే వింటూ, చదువుతూ, గానం చేస్తూ ఉంటారు. వారికి మరొక ఆలోచన ఎప్పుడూ ఉండదు. ఎల్లప్పుడూ మనస్సుని శ్రీహరి యందే లగ్నం చేస్తారు. వాళ్ళకి ఏ తాపత్రయాలు ఉండవు. వారు నీలోని దోషాలు అన్నీ పోగొట్టగల సమర్థులనమాట. అంతేకాకుండా ఎల్లప్పుడూ సత్సంగత్యంలో ఉండడానికి చూస్తుంటారు వాళ్ళు. సత్సంగంలో ఉంటే చెవులకు, మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించే విషయాలనే మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు. సృష్టి గురించి, నేను చేసిన లీలల గురించి వినడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా లభించిన భక్తితోటి ఈ ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యం పొందుతారు వాళ్ళు. అనవసర విషయాల మీద వాంఛ పోనీయకుండా నిగ్రహించుకుంటారు. ఆ విధంగా చేస్తే మానవుడు ప్రాపంచిక విషయాల జోలికి పోకుండా వైరాగ్యంతో కూడిన జ్ఞానంతోనూ, యోగంతోనూ, నాయందు కలిగిన భక్తితోనూ తన దేహం నందు నన్ను దర్శింపజేయగలడమ్మా అంటూ చెప్పాడట. అంతా విన్న దేవహూతి కపిలుడిని ఇలా అడిగిందిట. నీ పట్ల భక్తి కలిగి ఉండమన్నావు గదా! మరి ఆ భక్తిని నీ పట్ల ఎలా ప్రకటించాలి మేము? నేనా ఆడదాన్ని. నేను మోక్షాన్ని పొందాలంటే దానికి మార్గం ఏమిటి? నేను ఏ రకమైన భక్తి యోగాన్ని అనుష్ఠించాలి? నీ మీద భక్తి కలగడానికి, తత్వజ్ఞానం తెలుసుకోవడానికి మూలమైన యోగం ఏమిటి? అది ఎన్ని విధాలుగా ఉంటుంది? నువ్వు అంటున్న సాంఖ్యయోగం ఒక పట్టాన అర్థం కావట్లేదే! నాబోటి వాళ్ళకి అసలే అర్థం కావట్లేదు. అందుకని నాలాంటి అర్థం కాని వారికి కూడా అర్థమయ్యేట్టుగా సులభ శైలిలో నాకు చెప్పు అంటూ కపిలుడైన శ్రీహరిని తల్లి అయిన దేవహూతి అడిగింది. మరి ఈ ప్రశ్నకి సమాధానం మనం కూడా విందాం రేపటి కథలో. అంతవరకు సెలవు.